ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా రెండో దశ పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎల్లన్పేట, హీరమండలం, కొత్తూరు, పాతపట్నం, మెలియపుట్టి ఈ 5 మండలాల్లోని 448 నివాసిత ప్రాంతాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది ప్రజలకు రోజుకు 10 మిలియన్ లీటర్ల నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం హీరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని ఇప్పటికే నిర్మించిన ఇంటెక్వెల్ మరియు పంప్ హౌస్ ద్వారా పాతపట్నం క్లస్టర్ దగ్గర రోజుకి 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతోనూ, ఎల్లన్పేట దగ్గర రోజుకి మరో 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటిని శుద్ధి చేసేలా నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. ఇలా తరలించిన నీటిని కొరసవాడ దగ్గర నిర్మించే 1000 కిలోలీటర్ల గ్రౌండ్ లెవెల్ సంపుకు మరియు 200 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మించే గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తరలిస్తారు. వీటితో పాటు హీరమండలంలో 1000 కిలోలీటర్ల సామర్థ్యంతో మరో గ్రౌండ్ లెవెల్ సంపుతో పాటు 200 కిలోలీటర్ల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించనున్నారు. అంతేకాకుండా మెలియపుట్టి మండలంలో టెక్కలిపట్నం దగ్గర కొండపైన 20 కిలోలీటర్ల సామర్థ్యంతో గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో నీటి సరఫరా కోసం 1000కి పైగా కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన MEIL ఈ రెండో దశ పనుల్లో భాగంగా నీటి సరఫరా కోసం 200 కిలోమీటర్లకు పైగా పొడవైన పైప్ లైన్ నిర్మాణ పనులు చేయనుంది.